కొంచెం జూమ్ చేయండి. ఓకే, సో లాస్ట్ క్లాస్లో పార్ట్ 1 కంప్లీట్ చేసాం. పార్ట్ 1 పార్ట్ పార్ట్ 1 అంతా కూడా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ క్లాస్ ఈరోజు పార్ట్ 2 చేద్దాం. పార్ట్ 2 అండ్ పార్ట్ 3 చేద్దాం. ఇంతవరకు చేయాలి, కొంచెం కేర్ఫుల్గా చేయాలి. నెక్స్ట్ స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్. వెళ్ళండి, స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్. ఎస్ఐపి ఓపెన్ చేయండి. స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్, ఎస్పిఆర్ఓ ఐఎంజి ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, asset accounting, organizational structure, asset classes, specify account determination. సో ఇన్వెంటరీకి వెళ్ళండి. నేను చెప్పినట్లు ఇవ్వండి. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. తర్వాత పి అండ్ సింబల్. మీ కంపెనీ కోడ్ ఇచ్చిన తర్వాత పి. పి అంటే ప్లాంట్, క్యాపిటల్ పి. అండ్ సింబల్ ఎం. ఎం అంటే మిషనరీ. డిస్క్రిప్షన్ ఇవ్వండి. అకౌంట్ డిటర్మైజేషన్ ఫర్ ప్లాంట్ అండ్ మిషనరీ. అకౌంట్ డిటర్మైజేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. ఓకే, ఫర్ ప్లాంట్ అండ్ మిషనరీ. సో అకౌంట్ డిటర్మైజేషన్ అంటే ఏంటంటే మనం జిఎల్ అకౌంట్స్ ని అసైన్ చేస్తాం వాటికి అనమాట. ఇది సేవ్. నెక్స్ట్ నోట్ చేసుకోండి పాయింట్ అక్కడ. సార్ ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఇక్కడ నోట్ చేయాలి. మీ కంపెనీ కోడ్ మీ కంపెనీ కోడ్ పి అండ్ ఎం మనం క్రియేట్ చేసాం కదా. సో మీ కంపెనీ కోడ్ ఇచ్చారు కదా, పి అండ్ ఎం ఇచ్చారు. నెక్స్ట్ ఏమో చూడండి, క్రియేట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్ కదా. చూడండి అదే షీట్లో క్రియేట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్. నెక్స్ట్ వన్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అంటే ఏంటి? స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అంటే మీరు అసెట్ క్రియేట్ చేస్తారు. అసెట్ క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి ఫీల్డ్స్ మ్యాండేటరీ ఇవ్వాలి? at the time of asset master creation, which field is required or which field is not required, which field is optional, which field is surplus అనేది కాన్ఫిగర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. స్క్రీన్ లేఅవుట్ రూల్స్. మనకి జిఎల్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. జిఎల్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో కొన్ని ఫీల్డ్స్ రిక్వైర్డ్, ఆప్షనల్, సర్ప్లస్ కూడా ఇవ్వచ్చు. ఎలా కంట్రోల్ చేస్తాం? జిఎల్ మాస్టర్ ఫీల్డ్స్ అనేవి OBD4 నుండి కంట్రోల్ చేస్తాం. OBD4 లో కూడా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఉంటుంది, అక్కడ నుండి కంట్రోల్ చేస్తాం. సో వాటికి క్రియేట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్.
అంటే ఎసెట్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో విచ్ విల్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ విల్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, విచ్ విల్ ఈజ్ ఆప్షనల్, సర్ప్లస్ అనేది కాన్ఫిగర్ చేయడానికి ఈ ఫీల్డ్ అనేది ఉపయోగపడుతుంది. ఫస్ట్ క్రియేట్ చేస్తాం ఇది. వెళ్ళండి సేమ్ పార్ట్. బాకెళ్ళండి సేమ్ పార్ట్. క్రియేట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్. ఇక్కడ 2000 సెలెక్ట్ చేసుకోండి. 2000 అంటే జనరల్ మిషనరీ సెలెక్ట్ చేశారు. కాపీ చేయండి. 2000 రిమూవ్ చేసేసి మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. పి అంటే ప్లాంట్, ఎం అంటే మిషనరీ. డిస్క్రిప్షన్ ఇవ్వండి. ప్లాంట్ అండ్ మిషనరీ అండ్ మీ కంపెనీ కోడ్. సేవ్. ఓకే, సేవ్. నెక్స్ట్ నెక్స్ట్ నోట్ చేసుకోండి. మీ కంపెనీ కోడ్ పిఎం. స్క్రీన్ లేఅవుట్ రూల్స్ ఏంటి? మీ కంపెనీ కోడ్ ఇచ్చాము, బిఏపిఎం. నెక్స్ట్ డిఫైన్ నంబర్ రేంజ్ ఇంటర్వెల్స్. సో నంబర్ రేంజ్ అంటే ఎందుకు ఉపయోగపడుతుంది ఇది? నంబర్ రేంజ్. సో ఎసెట్స్ క్రియేట్ చేసే టైంలో ఎసెట్ కి కూడా ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. దాని పర్పస్ అన్నమాట. ఓకే, వెళ్ళండి సేమ్ పార్ట్. డిఫైన్ నంబర్ రేంజ్ ఇంటర్వెల్. ఇంటర్వెల్ పైన క్లిక్ చేయండి. 01, 100 to 1000. సేవ్. సో ఈ నెంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి అసెట్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది అసెట్ కి. ఓకేనా, సేవ్. నెక్స్ట్ నెక్స్ట్ సో నంబర్ ఎంత ఇచ్చారు? 100 to 1000 ఎంటర్ చేసుకోండి ఇక్కడ. నెక్స్ట్ డిఫైన్ అసెట్ క్లాసెస్. సో అసెట్ క్లాసెస్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ క్లాసెస్ క్లాసిఫైయింగ్ ది అసెట్స్. వెండర్ గ్రూప్స్ క్లాసిఫైయింగ్ ది వెండర్స్. కస్టమర్ గ్రూప్స్ క్లాసిఫైయింగ్ ది కస్టమర్స్. జిఎల్ గ్రూప్ క్లాసిఫై ది జిఎల్ అకౌంట్స్. అలాగే అసెట్స్ లో కూడా రకాలు ఉంటాయి, చాలా ఉంటాయి. నేను ఇక్కడ ఈసీసీలో ఒకటే అసెట్ క్లాసెస్ తీసుకుంటున్నాను. S4 హానాలో ఐఎమ్ సారీ, S4 హానాలో 3 to 4 అసెట్ క్లాసెస్ తీసుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ ఓన్లీ ఒకటే తీసుకున్నాను. అసెట్ క్లాసెస్ అంటే ఏంటి? అసెట్ క్లాసెస్ క్లాసిఫైయింగ్ ది అసెట్స్. వెళ్ళండి సేమ్ పార్ట్. డిఫైన్ అసెట్ క్లాసెస్. న్యూ ఎంట్రీస్. సో అసెట్ క్లాసెస్ మీ కంపెనీ కోడ్ 3 లెటర్స్ ఇవ్వండి. పిఎం, స్పేస్ ఏం లేదు, పిఎం. డిస్క్రిప్షన్ ఇవ్వండి. హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వాలి. హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వాలి.
తర్వాత అకౌంట్ డిటర్మైజేషన్ డ్రాప్ డౌన్ చేయండి. మనం అకౌంట్ డిటర్మైజేషన్ చేసాం కదా ఆల్రెడీ. ఏం చేసాం మనం? ఇదిగో అది సెలెక్ట్ చేయండి. అది అకౌంట్ డిటర్మైజేషన్ ఆల్రెడీ చేసాం. అది ఇవ్వండి. నెక్స్ట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్ కూడా చేసాం. బిఏపిఎం అది ఇవ్వాలి. నెక్స్ట్ నంబర్ రేంజ్ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. లాస్ట్ లో ఉంటుంది, క్రింద ఎక్కడ ఉంటుంది చూడ, డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ఈ లైన్ లో డౌన్ లో మీ కంపెనీ కూడా కనిపిస్తుంది. కంప్లీట్ లాస్ట్ లో ఉంటుంది. అది ఓకే, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా 01 అనేది యాడ్ అయింది, చూసారా? మనం 01 అనేది తీసుకుంది. సో ఇది ఎందుకు ఉపయోగపడే యాక్చువల్ ఇది? ఇవన్నీ కూడా ఇవన్నీ మన అసెట్ క్లాసెస్ కి ఇవన్నీ అసైన్ చేయాల్సిందే. అంటే ఈ పర్టికులర్ ఇన్పుట్స్ అన్ని కూడా ఈ పర్టికులర్ అసెట్ క్లాసెస్ కి లేదంటే అసెట్స్ కి అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్ ఇంక్లూడ్ అసెట్స్ కూడా తీసుకోండి. ఇది తీసుకుంటే బెటర్. తర్వాత ఇది సిఓకి సంబంధించింది. S/4HANAలో మీకు అర్థమవుతుంది. సో ఏయుసి అంటే ఎసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అని చెప్పాను కదా, సో వాటికి ఉపయోగపడుతుంది ఇది. సో ఇది కూడా సెలెక్ట్ లో ఉండాలి ఇవన్నీ. ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా? సేవ్ చేయండి. సో ఎసెట్ క్లాసెస్ అంటే ఏంటో ఇంటర్వ్యూలో అడగచ్చు మేబీ. ఎసెట్ క్లాసెస్ క్లాసిఫైయింగ్ ది ఎసెట్స్ అని చెప్పాలి. నెక్స్ట్ సార్ అకౌంట్ డిటర్మినేషన్ అంటే అది అడగొచ్చా ఇంటర్వ్యూలో? అకౌంట్ డిటర్మైజేషన్ అనేది మనం చేస్తామండి. జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా మనం అసైన్ చేస్తాం ఇప్పుడు. అది మీకు అర్థమవుతుంది, చెప్తాను. అకౌంట్ డిటర్మైజేషన్ అంటే ఏంటి? మీరు ఎసెట్ ద్వారా డిప్రిసియేషన్ అనేది ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. సో వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ చేస్తాం ఇప్పుడు. అకౌంట్ డిటర్మైజేషన్ కూడా అడగచ్చు. ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని మ్యాప్ చేస్తాం ఒక 2 minutes, ఓకేనా? మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి కదా. క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేస్తాం ఇప్పుడు. పార్ట్ 3లో ఉన్నాయి కదా. సో ఆ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా అసైన్ చేస్తాం. దాన్ని అకౌంట్ డిటర్మైజేషన్ అంటాం. ఓకే, కంప్లీట్ డైరీ అయిపోయిందా? నోట్ చేసుకోండి ఇది కూడా. ఇప్పుడు ఏం క్రియేట్ చేసాం నోట్ చేసుకోండి. సో ఇప్పుడు అకౌంట్ డిటర్మైజేషన్ అంటే ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా ఏదైతే మనం ఇక్కడ అసెట్ క్లాసెస్ ఏదైతే మనం ఇక్కడ క్రియేట్ చేసామో అసెట్ క్లాసెస్ లో ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా క్రియేట్ చేసి తర్వాత ఇక్కడ లాస్ట్ లో అసైన్ చేస్తాం. ఓకేనా? మీకు అర్థమవుతుంది. తర్వాత చూడండి, ఈ నెంబర్స్ రిమూవ్ చేయండి. సో నెక్స్ట్, సో ఇక్కడ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా క్రియేట్ చేయాలి. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి? ఇవన్నీ కూడా ఎందుకు ఉపయోగపడతాయి? ఎస్ఎస్ కి సంబంధించిన డిప్రిసియేషన్స్ క్యాలిక్యులేట్ అవడానికి, అలాగే ఎసెట్స్ కి సంబంధించిన కంప్లీట్ ఎసెట్ అకౌంటింగ్ కి మేజర్ గా ఈ 7 types ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ అనేవి ఉండాలి. ఫస్ట్ 2 జిఎల్ అకౌంట్స్ ఎసెట్స్ లోకి వస్తాయి. తర్వాత 3, 4, 5 ఇన్కమ్ లోకి వస్తాయి. ఓకే, సారీ 3, 4 ఇన్కమ్ లోకి వస్తాయి. 5, 6, 7 ఎక్స్పెన్సెస్ గ్రూప్ లోకి వస్తాయి. క్లియర్ కదా? వెళ్ళండి. ప్లాంట్ అండ్ మిషనరీ జిఎల్ అకౌంట్ క్రియేషన్. ప్లాంట్ అండ్ మిషనరీ జిఎల్ అకౌంట్ క్రియేషన్. మన దగ్గర అసెట్ గ్రూప్ ఉందా?
ఎసెట్ గ్రూప్ ఉందా? OBD4 లో చెక్ చేయండి, ఎసెట్ గ్రూప్ ఏమైనా ఉందా? జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. సో జిఎల్ గ్రూప్ క్లాసిఫైయింగ్ ది అసెట్స్, asset classes classifying the, so sorry, GL group classifying the GL account. GL group classifying the GL accounts. అలాగే సేమ్ టు సేమ్ ఇలాగే అసెట్ క్లాసెస్ క్లాసిఫైయింగ్ ది అసెట్స్. సో ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్ ఒకటి ఉంది ఇక్కడ, ఇది తీసుకోవచ్చు మనం. వెళ్ళండి, 2 lakhs నుంచి స్టార్ట్ చేద్దాం. ఇవ్వండి, ఫిక్స్డ్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్ పైనే ఉంది, పైనే. ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఫిక్స్డ్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్. ఇవి రికన్సిలేషన్ అకౌంట్స్, యాక్చువల్ ఎంట్రీస్ ఇవి, జిఎల్ అకౌంట్స్. కంట్రోల్ డేటా చూడండి, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, రికన్సిలేషన్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. సో అసెట్స్ కి, కస్టమర్స్ కి, వెండర్స్ కి, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్ కి రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలని చెప్పాను. కాబట్టి ఏ తీసుకుంటున్నాను, ఎస్ఎస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కి డ్రాప్ డౌన్ చేయండి, G001 తీసుకోవచ్చు. బట్ ఇది అసెట్ అకౌంటింగ్ కాబట్టి మనం ఏం తీసుకుంటున్నాము, 18 అసెట్ నంబర్, 18 అసెట్ నంబర్ ఇస్తున్నాను. అసెట్ క్లాసెస్ మన సారీ అసెట్ మనం ఇంతకుముందు 001 ఇచ్చేవాళ్ళం. అంటే ఏంటి, పోస్టింగ్ డేట్. పోస్టింగ్ డేట్ అనేది జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. ఇక్కడ అలా కాదు, ఇది అసెట్ అకౌంటింగ్ సంబంధించినవి కాబట్టి అసెట్ నంబర్ అనేది లైన్ ఐటమ్ లో వస్తుంది అనమాట. ఓకే, షార్ట్ కి సారీ అసెట్ నంబర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో వస్తుంది. అసెట్ నంబర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో వస్తుంది. షార్ట్ కి ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067 అంటే ఏంటి, రికన్సిలేషన్ కదా, లేదంటే G001 కూడా తీసుకోవచ్చు. ఓకే, సేవ్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ అకౌంట్ డిటర్మైజేషన్ ఆఫ్ మిషనరీ. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయండి. డిప్రిసియేషన్, ఐఎమ్ సారీ, అకౌంట్ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ నంబర్ 2 lakhs తర్వాత ఎంత, 2,01,000. ఇక్కడ నేను చెప్తాను, లెంతీగా ఉంది కదా, తీసుకోదు. ఇవ్వండి, కంటిన్యూ చేయండి. టైప్ డిస్క్రిప్షన్ జిఎల్ అసెట్ గ్రూప్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఇవ్వండి, ఏసీసీ మొత్తం తీసుకోదు కదా, ఏసీసీ డిఈపి ఆన్ మిషనరీ. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్. ఓకే, తీసుకోండి, రికన్సిలేషన్ అకౌంట్ టైప్ తీసుకోండి. అసెట్స్, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 018, create bank interest G001 and save. G067 కదా, ఐఎమ్ సారీ.
G067 and save. నెక్స్ట్ చూడు, ఇవి ఇన్కమ్ లో తీసుకోవాలి. ఇన్కమ్ గ్రూప్ ఉందా? అదర్ ఇన్కమ్ లో తీసుకుంటారా? ఏముందా ఏజిఎల్ అకౌంట్ చూడండి. సేల్ ఆఫ్ ఎసెట్, మనం ఎసెట్ సేల్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఇన్కమ్ వస్తుంది కదా. సేల్ ఆఫ్ ఎసెట్, నెంబర్ తీసుకోండి. నెంబర్స్ ఎలా తీసుకోవాలో తెలుసు మీకు ఆల్రెడీ. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ నెంబర్ ఇస్తున్నాను. కంటిన్యూ, టైప్ డిస్క్రిప్షన్. Other income comes under the profit and loss account, sale of asset account. Sale of asset account. Line item display, short key 018, create bank interest, డ్రాప్ డౌన్ చేయండి. G0 అది కాదు, G067 కాదు, ఇది దీనికి వేరే తీసుకోవాలి. సో వీటికి డౌన్కి వెయిట్ ఇక్కడ 52 చూడండి. 52 అసెట్, అసెట్ వర్ ఫిక్స్డ్ అసెట్ రిటైర్మెంట్. సేల్ అంటే ఏంటి? మనం ఏజిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాము. సేల్ ఆఫ్ అసెట్ అంటే ఏంటి? ఆ అసెట్ ని అమ్మేస్తున్నారు, సేల్ చేసేస్తారు. స్క్రాప్ అవ్వచ్చు, లేదంటే కస్టమర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అటువంటిప్పుడు G052 అనేది తీసుకుంటాం, లేదంటే G001 కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇవ్వండి, సేవ్. నెక్స్ట్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. అసెట్ టైప్ చేయండి, అలా కాదు. పిఆర్ ప్రాఫిట్ ఆన్ అసెట్ అని కనిపించకపోతే మళ్ళీ మాకు అర్థం అవదు అది అసైన్ చేసే టైంలో. సరే ఇవ్వండి, ప్రాఫిట్ ఆన్ పిఆర్టీ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అని ఇవ్వండి. పిఆర్టీ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ టైప్ చేయండి, కరెక్ట్ టైప్ చేయండి. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్, లాంగ్ టెక్స్ట్ అని కరెక్ట్ ఇవ్వండి. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. ఓకే, కరెక్టే ఉంది, సరిపోతుంది. ఓకే, లైన్ ఐటమ్ డిస్ప్లే, కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 018, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G050, 52 కదా, 52, సేవ్. షీట్ ఓపెన్ చేయండి.
నెక్స్ట్ లాస్ ఆన్, ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్. లాస్ ఆన్ అసెట్ సేల్, స్క్రాపింగ్ ఆన్ మిషనరీ, డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ. ఓకేనా? ఎక్స్పెన్సెస్ లో తీసుకుందాం. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏదైనా పర్వాలేదు. లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, ఇవి మీరు కాపీ చేసి కూడా జిఎల్ అకౌంట్ లో యాడ్ చేసుకోవచ్చు టైప్ చేయకుండా. వెళ్ళండి, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్ లో చేయాలి. లాస్ ఆన్ అసెట్ సేల్, కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 018 అసెట్ కదా. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G00, సారీ G001 ఇవ్వండి, సరిపోతుంది. సేవ్. నెక్స్ట్, స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్. స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్. నెక్స్ట్, టైప్ డిస్క్రిప్షన్, ఎక్స్పెన్సెస్, స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్, కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 018, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. G001, సేవ్. సేవ్. నెక్స్ట్ వన్, అకౌంట్ గ్రూప్ తీసుకోండి సురేష్. ఎక్స్పెన్సెస్,
డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 018. Create bank interest G001 and save. ఓకే. సో మనం ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా క్రియేట్ చేసేసాం. సో మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసినా ఏ కాన్ఫిగరేషన్ చేసినా కేర్ఫుల్గా వీడియో వాచ్ చేస్తూ పేషెన్సీగా చేయాలి. ఒక చిన్న మిస్టేక్స్ వచ్చినా ఫస్ట్ నుండి చెక్ చేసుకోవాలి. మళ్ళీ 3 days చెప్పింది ఒకవేళ ఎర్రర్ ఏదైనా ఫామ్ అయితే అర్థం అవ్వకపోతే ఫస్ట్ నుండి చెక్ చేసుకోవాలి. కాబట్టి కేర్ఫుల్గా చేయాలి. సో ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని మనం ఎక్కడ అసైన్ చేయాలి? ఇక్కడ ఎస్ఏజిఎల్ అకౌంట్స్. సో డిటర్మైజేషన్ అంటే మనకు యాక్చువల్గా ఎలా ఉంటుంది? ఆటోమేటిక్గా కొన్ని ఎంట్రీస్ అనేవి ఈ జిఎల్ అకౌంట్స్ని బేస్గా చేసుకుని జనరేట్ అవుతాయి. ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఇట్లా డిప్రిసియేషన్ రన్ అవడానికి ఈ జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా మనము ఎంట్రీస్ పోస్ట్ అవడానికి ఉపయోగపడతాయి. సో ఇవన్నీ కూడా 8090లో అసైన్ చేస్తాం. వెళ్ళండి, సేమ్ పాత్. SPROIMG, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, asset accounting, integrated with general ledger accounting, assign GL accounts. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటి? మీ కంపెనీ కోడే మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి. ఫస్ట్లో క్రియేట్ చేసాం. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటి? మీ కంపెనీ కోడే మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి. ఇదిగో ఇది మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఇది మీ చార్ట్ ఆఫ్ అకౌంట్, ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. BAOC అనేది మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. పైన కనిపించేది మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. మీ కంపెనీ కోడే మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కింద తీసుకున్నాం మనం. ఓకే, మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి. అకౌంట్ డిటర్మైజేషన్ సెలెక్ట్లో ఉందా? క్లిక్ చేయండి. అకౌంట్ డిటర్మైజేషన్ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ పొజిషన్కి వెళ్ళాలి. సో అకౌంట్ డిటర్మైజేషన్ ఏం క్రియేట్ చేసాం మనం? షీట్ ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి చెప్తాను. అకౌంట్ డిటర్మైజేషన్ ఇది మీరు అడిగారు కదా, ఇది తీసుకుంటున్నాం. ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ P&M. కంటిన్యూ. అకౌంట్ డిటర్మైజేషన్ సెలెక్ట్ చేయండి. మీ అకౌంట్ డిటర్మైజేషన్ సెలెక్ట్ చేయండి. బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ క్లిక్ చేయండి. వీటిలో బ్యాలెన్స్ షీట్లోకి ఏమేమి వస్తాయో అవి చేయాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా అసైన్ చేయాలండి. తప్పుగా చేస్తే అవ్వదు. ఎంట్రీస్ పోస్ట్ అంటే రిపోర్ట్స్ జనరేట్ అవ్వవు. అంటే అసెట్ అకౌంటింగ్ సంబంధించిన డిప్రిసియేషన్ అనేది రన్ అవ్వకపోవచ్చు. ఇవన్నీ మనం చేస్తున్నవి చూసుకోండి. ఇవన్నీ కూడా ఇది బుక్ డిప్రిసియేషన్ చెప్పాను కదా, బుక్ డిప్రిసియేషన్ అనేది. సో ఫస్ట్ ఈ కాలంలో ఏమి ఇవ్వాలి? ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ కదా, డ్రాప్ డౌన్ చేయండి. ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ ఇవ్వండి. ప్లాంట్ అండ్ మిషనరీ జిఎల్ అకౌంట్ స్లోగా ఇవ్వండి. మొన్న కూడా మనం జిఎల్ అకౌంట్ తప్పుగా ఇచ్చాం. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, ఇన్పుట్ జిఎస్టీ ఎంట్రీ పోస్ట్ అవ్వలేదు చూసారు ఆ రోజు. తర్వాత చెక్ చేస్తే జిఎల్ అకౌంట్ కరెక్ట్గా ఇవ్వలేదు. సో ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ టైం తీసుకోండి, కేర్ఫుల్గా ఫైండ్ అవుట్ చేసి ఇవ్వండి. లేదు నెంబర్ ఉంది ఆల్రెడీ, మీరు నోట్ చేసుకున్నారు. ఆ నెంబర్ చూసి ఇక్కడ కూడా చెక్ చేసుకోండి, క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. 2 lakhs
ప్లాంట్ అండ్ మిషనరీ. ఇవ్వండి. ఓకే, ఇక్కడ ఇచ్చేసారు. తర్వాత వీటికి అసైన్ చేయాలి. చూడండి, వీటికి ఇక్కడ ఎన్ని ఉన్నాయి టోటల్గా? 4 లెవెల్స్లో అసైన్ చేయాలి. 4 లెవెల్స్. ఫస్ట్ ఫస్ట్ లెవెల్ లాస్ మేడ్ ఆన్ అసెట్ రిటైర్మెంట్. లాస్ మేడ్ అంటే ఏంటి? స్క్రాపింగ్ కదా. డ్రాప్ డౌన్ చేయండి. స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్. స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్. కరెక్ట్గా ఇవ్వాలి. స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్. ఇవ్వండి. స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్. నెక్స్ట్ క్లియరింగ్ ఎసెట్. ఎసెట్ సేల్ చూడండి. ఎసెట్ అమ్మటం వల్ల సేల్ వచ్చింది. ఎసెట్ సేల్ చేయటం వల్ల ఇన్కమ్ వచ్చింది. ఎందువల్ల వస్తుంది? సేల్ ఆఫ్ ఎసెట్ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి ఇక్కడ. క్లియరింగ్ ఎసెట్, తర్వాత రెవెన్యూ అనమాట. ఎసెట్ పైన ఇన్కమ్ జనరేట్ అయింది అనమాట. సేల్ ఆఫ్ ఎసెట్ అకౌంట్. సేల్ ఆఫ్ ఎసెట్ అకౌంట్. రెవెన్యూ జనరేట్ అయింది. సేల్ ఆఫ్ ఎసెట్ అకౌంట్. తర్వాత గెయిన్ ఫ్రమ్ అసెట్ సేల్, లాస్ ఫ్రమ్ అసెట్ సేల్. గెయిన్ అంటే ప్రాఫిట్ ఆన్ అసెట్ సేల్. ఇవ్వండి. ప్రాఫిట్ ఆన్ అసెట్ సేల్. ప్రాఫిట్ ఆన్ అసెట్ సేల్ నంబర్స్ అలా యాడ్ చేసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది. ప్రాఫిట్ ఆన్ అసెట్ సేల్. నెక్స్ట్ లాస్ ఆన్ అసెట్ సేల్. లాస్ ఫ్రమ్ అసెట్ సేల్ అంటే లాస్ ఆన్ అసెట్ సేల్. లాస్ ఆన్ అసెట్ సేల్ ఇవ్వండి. ఎంటర్ ప్రెస్ చేయండి. అలాగే చెక్ చేస్తాను. ప్లాంట్ అండ్ మిషనరీ, స్క్రాపింగ్ ఆన్ మిషనరీ, సేల్ ఆఫ్ అసెట్, ప్రాఫిట్ ఆన్ అసెట్ సేల్, లాస్ ఆన్ అసెట్ సేల్. ఓకే, కరెక్ట్ ఉంది. ఇట్లా చూసుకోవాలి అన్ని మ్యాచ్ అనేది. ప్లాంట్ అండ్ మిషనరీ, స్క్రాపింగ్ ఆన్ మిషనరీ, సేల్ ఆఫ్ అసెట్, ప్రాఫిట్ ఆన్ అసెట్, లాస్ ఆన్ అసెట్స్. నెక్స్ట్ డిప్రిసియేషన్. లెఫ్ట్ సైడ్ డిప్రిసియేషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ డిప్రిసియేషన్ జిఎల్ అకౌంట్స్ అసైన్ చేయాలి. యాక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్ ఇవ్వండి. 2 lakhs. Next one, depreciation on machinery account. Expenses account for the ordinary depreciation kada. Depreciation on machinery account. Enterprise change ఇవ్వండి. Enterprise change. Accumulating depreciation on machinery account. Okay, correct ఉంది. సేవ్ చేయండి. సేవ్. కంప్లీట్ అయ్యాడు కదా. రైట్. షీట్ ఓపెన్ చేయండి. ఓకే, సో ఈరోజు మనం ఏం చేసాము? పైకి వెళ్ళి కొంచెం పార్ట్ 2 అండ్ పార్ట్ 3 కంప్లీట్ చేసాము. ఈ 2లో ఇవన్నీ మీకు ఏంటో అర్థమయ్యే ఉంటాయి. స్క్రీన్ లేఅవుట్ అంటే ఏంటి? స్క్రీన్ లేఅవుట్ ఆఫ్ అకౌంట్ డిటర్మైజేషన్, స్క్రీన్ లేఅవుట్ రూల్స్, ఇవన్నీ కూడా మనం యూజ్ చేసాం కదా. ఇది ఎక్కడ యూజ్ చేసాము?
ఇక్కడ అసైన్ చేస్తాం కదండి, వీటికి సంబంధించి ఇవన్నీ ఒకదానికి ఒకటి లింక్ అవుతుంది. కేర్ఫుల్గా చెక్ చేయండి, ఏది ఎక్కడ లింక్ అవుతుంది, ఏది దేంతో లింక్ అవుతుందో చూడండి. మీరు ఈసీసీలో అసెట్ అకౌంటింగ్ నేర్చుకుంటే S4 హనా అసెట్ అకౌంటింగ్ ఈజీగా అర్థమవుతుంది, లేకపోతే అర్థం అవ్వదు. ఈసీసీలో ఒకసారి చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇది ఎక్కడ యూజ్ చేశాను ఈ కాన్సెప్ట్లో, పార్ట్ 3లో చూడండి. స్క్రీన్ లేఅవుట్ అంటే ఏంటి, క్రియేట్ స్క్రీన్ లేఅవుట్ టూల్స్ అంటే ఏంటో, ఇది ఎక్కడ అసైన్ చేసామో చూడండి. తర్వాత నంబర్ రేంజ్ ఎందుకు ఇచ్చాము, ఇది ఎవరు చెప్తారు? సార్ అసెట్ ఐడీస్ నెంబర్స్ కోసం. ప్రతి అసెట్కి ఒక నంబర్ వస్తుంది. సో వాటి కోసం మనం ఇవన్నీ క్రియేట్ చేసాం. ఇవన్నీ ఒకేసారి చేసాము. యాజ్ వెల్ యాజ్ ఈ జిఎల్ అకౌంట్స్ కూడా క్రియేట్ చేసాము, అసైన్ చేసాం. ఈ టీ కోడ్ ఇంపార్టెంట్, ఇది ఈ టీ కోడ్ ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ పార్ట్ 4 సేవ్ చేశారా లేదా? చేశాను సార్. చేశారా? ఎస్ఐపిలో చెక్ ఎస్. చేయండి ఒకసారి, అది చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయిందని చూడలేదు, ఐఎమ్ సారీ, యూ డోంట్ మైండ్, ఒకసారి సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్, ఓకే రైట్. తర్వాత షీట్ ఓపెన్ చేయండి, డౌన్కి వెళ్ళండి. సో రిమైనింగ్ చూడండి. తర్వాత రేపు ఏమేమి చెప్పాలి, రేపు 4 and 5 టుమారో చెప్తాను, 4 and 5 టుమారో చెప్తాను. అలాగే డౌన్కి వెళ్ళండి. సో డిప్రిసియేషన్ గురించి అడుగుతారు ఇంటర్వ్యూలో. డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. సో ఎస్ఎల్ఎం అంటే ఏంటి, డబ్ల్యూడివి మెథడ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సింపుల్గా అర్థమవుతుంది చూడండి. ఎస్ఎల్ఎం అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అంటారు. స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అంటారు. ఎస్ఎల్ఎం అంటే మీనింగ్ ఏంటి, స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. మీరు 1 lakh తోటి అసెట్ని కొన్నారు, 5% డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవ్వాలి. ఓకేనా, 5% డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవ్వాలి ఎవ్రీ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ ఎంత క్యాలిక్యులేట్ 5% అంటే మైనస్ అయితే ఎంత ఉంటుంది, 95,000. తర్వాత మళ్ళీ ఈ 1 lakh పైన 5% మైనస్ అవుతుంది, 90,000. మళ్ళీ 1 lakh పైన 5% మైనస్ అవుతుంది, 85,000 వస్తుంది. తర్వాత మళ్ళీ 1 lakh పైన 5%, అట్లా ఎవ్రీ ఇయర్ ఈ అసెట్ వాల్యూ పైన, అంటే అసెట్ అక్విజైజేషన్ వాల్యూ అంటారు. ఈ 1 lakh ఉంది కదా, దీన్ని ఏమంటారు, అసెట్ అక్విజైజేషన్ వాల్యూ. సో అసెట్ అక్విజైజేషన్ వాల్యూ పైన ఎవ్రీ ఇయర్ 5% క్యాల్కులేట్ అవుతుంది. దీన్ని ఏమంటారు ఎస్ఎల్ఎం, స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అంటారు. అర్థమైందా లేదా? ఎస్ సార్. అర్థమైందా లేదా? ఎస్ సార్. ఎస్ఎల్ఎం స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అనేది అసెట్ అక్విజైజేషన్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? మీరు 1 lakh తోటి మీ సర్వీ కొన్నారు, ఎవ్రీ మంత్ 5% డిప్రిసియేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. దీన్ని ఏమంటారు, ఎస్ఎల్ఎం డిప్రిసియేషన్ అప్లికబుల్ ఆన్ ది అసెట్ అక్విజైజేషన్ వాల్యూ. క్లియరా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. సో ఎస్ఎల్ఎం అనేది స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అనేది అసెట్ అక్విజైజేషన్ వాల్యూ పైన క్యాల్కులేట్ అవుతుంది. ఇక్కడ 5% ఇచ్చారు డిప్రిసియేషన్ అనేది. ఎవ్రీ ఇయర్ 1 lakh పైన 5% మైనస్ అవుతూ ఉంటుంది. దీన్ని అసెట్ అక్విజైజేషన్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. దీన్ని ఎస్ఎల్ఎం అంటారు, స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. మరి డబ్ల్యూడివి మెథడ్ అంటే, డబ్ల్యూడివి మెథడ్లో డిప్రిసియేషన్ అనేది అసెట్ అక్విజైజేషన్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవ్వదు. దేనిపైన క్యాలిక్యులేట్ అవుతుంది, నెట్ బుక్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. మీరు 1 lakh తోటి మెషినరీ పర్చేజ్ చేశారు, ఫస్ట్ ఇయర్ 5% డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అయ్యింది. సెకండ్ ఇయర్ దేనిపైన క్యాలిక్యులేట్ అవుతుంది, దీనిపైన మళ్ళీ 5% డిప్రిసియేషన్ తగ్గుతుంది. అంటే ఈ వాల్యూ వస్తుంది 90,250 రూపీస్. తర్వాత మళ్ళీ 90,250 రూపీస్ పైన మళ్ళీ 5% తగ్గుతుంది, మళ్ళీ దానిపైన మళ్ళీ 5% తగ్గుతుంది. అంటే ఎస్ఎల్ఎం స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అనేది అసెట్ అక్విజైజేషన్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. డబ్ల్యూడివి మెథడ్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్లో డిప్రిసియేషన్ అనేది
నెట్ బుక్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. అర్థమైందా? ఎస్ఎల్ఎంలో స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అనేది అసెట్ అక్విజిషన్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. డబ్ల్యూడివి మెథడ్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అనేది డిప్రిసియేషన్ అనేది అసెట్ నెట్ బుక్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. క్లియరా కాదా? క్లియర్ సార్. అది గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇక్కడ డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది? ఇక్కడ అసెట్ అక్విజిషన్ వాల్యూ పైన, అంటే అసెట్ కొన్న వాల్యూ పైన ప్రతి సంవత్సరం 5% డిప్రిసియేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. 5% పోతే 95,000, ఆ తర్వాత ఇంకా 95,000 ఉంది, దానిపైన మళ్ళీ ఇంకో 5% అట్లా. అదే నెట్ బుక్ వాల్యూ అంటే, నెట్ బుక్ వాల్యూ పైన అంటే డబ్ల్యూడివి మెథడ్ అసెట్ నెట్ బుక్ వాల్యూ పైన ఇది అంటే డిప్రిసియేషన్ పోయిన తర్వాత ఇంకా ఎంతైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉంటుందో దానిపైన క్యాలిక్యులేట్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే నెట్ బుక్ వాల్యూ. డబ్ల్యూడివి మెథడ్ అనేది నెట్ బుక్ వాల్యూ పైన డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఎస్ఎల్ఎం స్ట్రైట్ లైన్ మెథడ్ అనేది అసెట్ అక్విజిషన్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ కదా? కొంచెం పైకి వెళ్ళండి. టుమారో పార్ట్ 4 అండ్ పార్ట్ 5 రేపు చేసేస్తాం. టుమారో చూద్దాం. 6 మీరు చేయాలి. ఓకే, పార్ట్ 5 టుమారో చేద్దాం. పార్ట్ 4 అండ్ 5 బోత్ టుమారో చేద్దాం. ఓకేనా? 4 అండ్ 5 టుమారో చేద్దాము. 6 అనేది మీరు చేయాలి. ఓకే, క్లియర్ కదా? టుమారో సేమ్ టైంకి జాయిన్ అవ్వండి. రైట్, థ్యాంక్ యూ అండి, బాబాయ్.